అవి కళాన్ని మరిచిన కోకిల జ్ఞానాన్ని మరిచిన నువ్వు నన్ను మరిచిన నిన్ను మరొకటి ఐ లవ్ యు ఏం పువ్వు ఈ పువ్వును పాల సంవత్సరం పిచ్చుకో అంటారు అరే గులాబీ పూలు ఇస్తే ప్రేమలన్నీ గుడ్డి అయిపోతున్నాయి మాసిపోతున్నాయి సతనాశనం అవుతున్నాయి ఈ పువ్వు ఇచ్చినాం అనుకో ఇది పల్లెండ్ల కాలం పోయినా గానీ ఎక్కడ ఈ చెట్టు ఎత్త పచ్చగక్కన్న పచ్చబడుతుంది మా ప్రేమస్థం పిచ్చి పెట్టుకుంటే మర్చిపోయి నోట పెట్టుకుని పీడా తెగిస్తా కర్రోడు ఎందుకు వస్తావు నీ కర్రోడు రాత్రి కరెంట్ వేయనాక వీళ్ళు చూడాలంటే 10 సెల్ లైట్ దుబాయ్ సెల్ లైట్ కావాలి అనుకుంటా రావేనా చెత్తగత్తి ప్రేమలిచ్చు అని రాదు వైపాలవారాలు అర్ధరాత్రి వెళ్ళాడు నవని దేవుతోటి పాపకారి పాపాత్రం వైపాలవారాలు అయ్యో పరతీరి వెళ్ళావా దేవుడు దేవి భార్య తెలవలేక ప్రతిదేవాలు ఎందుకున్నాడమ్మా ఇద్దరు భార్యభర్తలు కలిసిండగా దేవదేవుడు దేవతన్నయ్యా దేవదేవుడు ఉన్నాడు దేవుడు ఎల్లెల్లో వేదాలు చదువుతా ఉన్నాడు జ్యోతి మంత్రాలు చదువుతా ఉన్నాడు దేవదేవుడు దేవరంగంలో బిడ్డలు కోరుకున్నట్టు నీ కర్మాన్ని గొప్ప కోరికలు చూడలేము కాబట్టి నీ కర్మాన్ని కొడుకు ఉంటాడని దేవదేవుడు దేవరంగంలో ఒక్కగానే కలిసినందుకు అగో నంది దేవి గర్భాన అయ్యో చక్కదన కొడుకు నాడు కలిసి మీద కాపురం చేసి నువ్వు మైపాల మారాలు పిల్లానికి ఎండి కావాలన్న
బంగారం గారు నా ప్రేమ ఇచ్చినావు ఏది కావాలో కోరుకో కోరుకుని కొంగు లోపల ఇస్తానమ్మా ఏది కోరుకుంటాను ఇస్తావా తప్పకుండా ఇస్తా ఏది కోరుకుంటా కోరుకో తెల్లార వరకు ఏ ఊరు ఇది గుబ్బడి ఈ మూడు నీకు రాసిపోతా నీ అయ్యా అనుకుంటానా నీ అవ్వ అనుకుంటా నీ ముత్తాతదా నీ తాత ఇచ్చిపోగా తెల్లారి 3 అయ్యాక ఈ ఊరు పట్ట వారి కథ అయిపోయాక నువ్వు ఒక్కడివి రాని సంగతి తెలుస్తాయి మన ఊరు పట్ట అయితే 3 అయినాక లేవదా 3 అవ్వకపోయినా నీది 3 అయినాక నీ ఊరు కాదు నా ఊరు కాదు 3 బండే అట్లా కాదు 3 అయినాక లేవదా అంటాను అట్లా కాదు నీకేం కావాలో కోరుకో మాటకు 10 అర్థాలు ఉంటాయి రా వాడు ఉంటాయి కోరుకో నీ చేతి లోపల ఏముంది చంద్రుడు అది నాకు కావాలి పిచ్చి పోరా ఏది మంచి పోరా ఏది ఏదిరా మళ్ళీ నీ వేలుకున్నది ఏంటిది పుట్టుతో అది నాకు కావాలి అప్పుడు చేసిన కూడా రాదు అది ఇస్తేనే అది ఎట్లయినా సబ్బు పెట్టాడు నీకే నీకే ఇంకేం కావాలి నీ చెప్పులకు ఏమున్నాయి చెప్పులు. నీ చెప్పులు బంగారేనా బంగారి కాళ్ళకు బంగారి బంగారి పాకోలే వెండి కాదు కాదు తోలుతో చేసినాయి కాదు కాదు ఆ బంగారి నాకు పిచ్చి మొక్కం ఈ ఉంగరం తీసుకుంటాది కత్తి తీసుకుంటానికి చెప్పులు తీసుకుంటాను వారి ఉంగరం కట్ట ఉంగరం ఉన్న చెప్పులు అంటే ఓ లెక్క ఉంటది ఇక కట్ట చేసుకుంటే పోయి వాళ్ళని అడ్డం వస్తే బొత్తలు ఓడుస్తాను ఇక్కడ అయ్యా ఉల్లిగడ్డలకు అమ్ముకో ఇగో నా పాకోలు కూడా నీ చేతికి ఇస్తాను చెప్పులు ఏం చేస్తావా ఇంకేం కావాలి ఎత్తుకేముంది కిరీటం అది నాకు ఇగో ఇది బంగారుదేనా బంగారే వజ్రాలు ఇది వజ్రాయిలు రాజులు రాజులు వజ్రాలకి ఎక్కువనే గిరాకీ ఉంటుంది కావాలా సార్ మంచిగా చూసుకో ఇప్పుడే ఇక మలమైనాక రావు ఏంటి చేతికి ఏది పోంచి అది నాకు ఇత్తడి ఇదేంద్రు ఇక అన్ని ఉడగిస్తాను మెల్లమెల్ల అరే తెల్లని కాగితం ఎందుకు కావాలి నాకు ఆడియకు నేను ఇస్తాగు నువ్వు వాడిని నాశనం చేసిందే కావాలా మనం నువ్వు ఇంటి పని చేస్తానికి ఉన్నావురా ఇదిగో కాదు ఎప్పుడన్నా నీ దగ్గరికి నేను వచ్చింది అనుకో ఈ మంత్రి బాడక అసలు మంచోడు కాదు నన్ను లోపలికి రానిస్తారా తడక పెట్టే ఈ ఉంగురం ఇచ్చినావు దబ్బన ఉంగురం ఏమన్నా పోతుంది కత్తి ఏమన్నా పోతుంది చెప్పులు ఏమన్నా పోతుంది కిరీటం ఎక్కడన్నా పోతుంది నువ్వు ఇంత సంతకం చేసి ముద్రకు గుద్దినాం అనుకోయిందా ఎప్పుడన్నా వచ్చి సిట్టు చూపెట్టి లోపలికి పాడుతుందో అటుకర గీపుతారు దాని మీద ఏమో మరి నువ్వు లంగవు రావుల ముద్రిక గంతే ఉంటుందా ఈ లింగాల చెల్ల మంచిగా ఉన్నది ఇస్తా ఏ గిరికి వరాలు ముత్యాలు ఉన్నాయి కొత్త సెల్ ఇంకోటి ఏమద్దు ఇదే కావాలి ఇదేంద్రు ఈ రోజు అంతా అది నీది కాదు కొత్తది అది ఇదే కావాలి వేరేదేమంత నాకు అదే అదే నాకు ఇది ఏం మంచిగా లేదు అంత నల్ల నల్లగా ఉన్నది ఏదైతే నాకు అదే కావాలి ఇడిసి ఇప్పుడు ఒక్కడికి అదే కింద దోతుందా నీకు అదే నువ్వు ఇస్తావా ఏం సంగతి కాదు అది ఇదే వాడు ఏటున్నారంటే అదే మాట్లాడతా నువ్వు ఎప్పుడు కిటికీకి వెళ్ళి చూసుకుంటూ ఉంటావు నాకేం పని ఇంటికాడ పేదవాడికి పోరగలరా ఇక మీ పని మా పని లగీరు అలానే ఆడవత రాత్రి వెళ్ళ ఐదుతిరాసు తీసుకున్నది ఆడవిల్ల రజని దేవి దొరికినవర కొడుక దోసకాయ కొన చేతికి దొరికినవిగా ఒకసారి మళ్ళీ ఒకసారి ఒకసారి కూర్చో నేను రాజును అయ్యో కూర్చున్నప్పుడే నీ పని అయిపోయింది అప్పుడు ఏమన్నా నువ్వు ఏ చెప్తా చేస్తా అన్నావు అయ్యో మోహన్ తీరంగానే అయిపోయింది అంతే ఒకసారి కూర్చో మై హోనా ఒకసారి కూర్చో కూర్చుండేది లేదు అక్కడ నిలబడు అబ్జర్వ్ దాసి ఉన్నావే ఇప్పుడు గది మళ్ళా మధ్యలో వీడు డబ్బులు లేకుండా రావే రఘుదేవి రావే అదే రాజు అది రోడ్డు బయట
మా దోశతో ఇవాళ సర్పంచ్ అలనాడు వస్త్రం పట్టుకోని తండ్రితోటి మాట చెప్పి కనుక మరి భోగలింగునే భోగ శివలింగునే మడి పెట్టుకోని ఆడ విల్ల వదిలింది తల్లి తల్లి పోతూ ఉన్నదో తమ్మల శివలింగం ఏమనుకున్న రాజ్యం లోపల ఉంటే పాపాత్మ ఏమి ఎక్కడో అని అలనాడు వద్దరాత్రి బండి కట్టుకుని ఇట్లా వెంబడి పెట్టుకోని తన బట్టం తాను వెళ్ళిపోతున్నాడో నడువుల కచ్చీరు కాలరాదు మైపాలరాదు రాజ్యం దేశం ఏలుతున్నాడు రాజ్యం ఏలుకుంటా దేశం ఏలుకుండా కచ్చిరి కాలం ఉన్నది అలనాడు కన్న తల్లి రజని తేలిక పాపం ఉన్నది ఆగలి పొలం ఉన్నది ఆగలి కచ్చినాగలి కళ్యాణం వచ్చినాగవాదు ఆ కన్న తల్లి రజని దేవికి పిండమైన పిల్లలు మూడేసి గడియల్లో ముద్దాయ పిండమమ్మా నాలుగేసి గడియలు అవసరం పడుతున్నాయి ఐదేసి గడియల్లా కుడి కుండ పిల్ల నడుపు తిరుగుతాం ఎలా కుండ పిల్ల కుడి తిరుగుతున్నదే అయ్యో కుంట 9 గడియలు కుంట 9 గడియలు రావంగా కూర్చుంటే కూర్చుంటుందా లేస్తారు ఎవరు సిగురు మామిడి సంతం సిగురు తప్పలు సిగముడు తోడు ఏడు చింతల పల్ల లోపల కట్టగడ పల్లి 7 గుడిసెలు వేసిండు 8వ గుడిసె లోపల గ్రంథంగా శోభాలతో ఉన్నది కొండ లోపల కన్న కొడుకు మాత్రం కనుక మరి కమల బండి సొంత పిల్లగాలు తిరుగుతున్నాడమ్మా పిల్లగాడు తల్లి పట్టాను కన్న కొడుకు బయట పడుతున్నాడే ఆగో తొమ్మ శివరికి ఇంటి లోపల రజని దేవి గర్భాన ఆగో సక్కదనాల కొడుకు ఉడుతున్నాడో అమరారెక్కలారా ఆలకించే తాతలారా మరి కన్న తల్లికి శివలింగం ఏమనుకున్నాడు పెళ్లి గాల పేరంటం గాలి నా బిడ్డ కొడుకు పుట్టే భగవంత మరి ఎక్కడి కాలం లోపల పోగం దానికి వాయు వరుస లేదు మేడికి పూత లేదు కోడికి పాలు లేదు రాతికి చెమట లేదు అన్నారు అయినా నా బిడ్డ గారు వాళ్ళ కొడుకు పుట్టినని కనుక కలకల కలకల కన్నీరు పెడతాను ఏమి బిడ్డలు ఏమనుకున్నదో తెల్ల బాధపడవోకు భయపడవోకు నీ గర్భాన కొడుకు పుట్టింది కానీ తల్లి మాత్రం ఎవరైనా మాత్రం కొడుకు తెలియదు 8 మంది దాదుకున్నాం 8 మంది పొత్తుల కొడుకు అని చెప్పి అలనాడు కనుక మరి కన్న కొడుకును పట్టుకొని 7 సిద్ధల పని లోపల సాగి పెద్ద అయ్యంగా వంతులు వడగొట్టి వారాలు వడగొట్టి స్థానాలు అయ్యంగా 21 దినం దగ్గరికి వచ్చింది మరి 21 దినం నాడు అగో కన్న కొడుకు పేరు అగో బలవిక్రసేన అని పేరు పెడుతున్నారు కన్న కొడుకు పేరు బలవిక్రసేన పేరు పెట్టిండ్రు మరి ఒక్కరు కాదు ఇద్దరు కాదు 8 మంది తల్లు సాగు పెద్ద అయ్యంగా మనిషి ఒక్క కాడ ఉంటే ఆగుతాడు కాళ్ళ మీద నాగబోతున్నా దినం అంటే 1 రోజు వారం అంటే 7 రోజులు పక్షం అంటే 17 రోజులు అలా మాసం అంటే 7 అంటే ఏడాది పిల్లగాడు ఏడాది పిల్లగాడు 2 నెలల పిల్లగాడు నడక 4 ఏళ్ళ పిల్లగాడు ఆట పాటల తోటి 5 నెలల పిల్లగాడు బలవిక్రసేను పెరుగుతున్నాడు అలనాడు కన్న
తల్లి ఏమనుకున్నారు అందరిని అమ్మాని పిలుస్తాను కన్న తల్లి ఎవరైనా తెలియదు పిల్లగానికి ఒక్కలు కాదు మంది సాదుకుంటారు పెంచుకుంటారు అలనాడు నా కొడుకు పుట్టినని చెప్పి అలనాడు 7 సింతల బలి లోపల కన్న కొడుకుని తీసుకొని పోయి అగో ఏడిగడ్డ ఏం పేరు సర్వైసుకోవాలి వల్ల బల విక్రసేన మహారాజుకు అగో చదువు శాస్త్రాలు నేర్పిస్తున్నారు పిల్లగాడు చదివి బల్ల లోపల 4 వేదాలు 18 భారత భాగవతం నేర్తా ఉన్నాడు పిల్లగాడు పిల్లగాడు పెరుగుతాడు మైపాల మారలు ఎప్పుడు పిల్లగాడు కట్టి ఉన్నాడయ్యా పిల్లగాడు పెరిగిండు పిల్లగాడు బలవిక్రసేన ఒకనాడు కాలం అంటూ ఒకనాడు దినవంతు బడికి వెళ్ళిపోయిన పిల్లగాడు చదువు శాస్త్రం నేర్చుకున్నాడు నువ్వు వేడి ఖర్చులు గురువు దాన్ని పెట్టి అయ్యా గురువర్య ఎప్పుడు తిన్నది తిండి కాదు ఎప్పుడు ఆడింది ఆట కాదు ఎప్పుడు పాడింది పాట కాదు రంగుల బారిలో అటువంటి కనుక 7 కమ్మల గుడిసెల తల్లు ఉన్నారు తల్లుల బయటికి పోతానని గురువు దండం పెట్టి పిల్లగాడు అగో ఒక్క తల్లి అటువంటి 8 తల్లుల బయటికి అగో పిల్లగాడు ఏరబోతున్నాడు పిల్లగాడు 20 అన్ని విద్యలు ఆరితేరుండు పిల్లగాడు 1 రోజు 2 రోజులు 3 రోజులు 4 రోజులు గడతా ఉన్నాయి పిల్లగాడు లేచి 7 కమ్మల గుడిసె కాడ ఉండగా తల్లిదండ్రి పిల్లగాని ఎంబడి పెట్టుకొని పోతున్నారు పాపాలు పిలుస్తుండ్రు పిల్లగాడు అమ్మాలు పిలుస్తూ ఉన్నారు అమ్మాని పాపాలు పిలుస్తున్నారు పిల్లగాళ్ళ చూసిన పిల్లగాడు నాకు ఒక్కరు కాదు 2 కాదు 8 మంది తల్లులు ఉన్నారు తల్లులు నాకు తండ్రి నాకు లేకపోయే మన తండ్రి ఎవరు అడుగుతారా తల్లుల పేరుకి పిల్లగాడు ఏడబోతున్నాడు తల్లుల మంచి మాడకు నువ్వు చెడ్డ మాడకు విషయం నువ్వు ఇస్తానే అమ్మ ఒక్కరు కాదు ఇస్తారు కదా 8 మంది తల్లు సాగు పెంచుకుంటారు అమ్మ మరి మా బాబు ఎక్కడ బాబు దాడి ఎక్కువ అని పిల్లగాడు కోమతాపానికి వచ్చిన పోలే వల్ల నందుకొని మారు దెబ్బలు కొడతాడు పిల్లగాడు బలవిక్రసేన బొడవళ్ళు కోపతాపానికి వచ్చి ఏమన్నారు ఓరే పాపాత్ర మమ్మల్ని ఎందుకు కొడుతున్నావురా అవి మీ తల్లి మేము కాదురా లాస్ట్ కుర్చీ లోపల ఉంది తల్లి దేవి అగో నీ తల్లిని అడుగు పొమ్మాలి అగో 7 దొమ్మరోళ్ళు మాట వలుకుతున్నారు కన్న తల్లి రని దేవి ఏడికి వచ్చిండు ఓ తల్లి రని దేవి మంచి మాడకు మనం చెడ్డ మాడకు నిశ్చయం తీస్తనే పాపకాలు ఉన్న భక్తికారు ఎవరి గుడు పోని నన్ను అన్నవే అమ్మ మంచి మాడకో చెప్తానే మంచి మాడ లేకపోతే ప్రాణం ఇస్తాను పిల్లగాడు మాట వరకంగా అయ్యో కొడుకు మొకంపు చూసే ఓ దేవుడు కొడుకు మొకంపు చూసే తల్లి చాలుకుంటే చల్లు అని ఓ దేవుడు నా గుండెలు మూదలు అని నారాయణ కొడుకరాల కన్న కొడుక కొడుక ఒక్క మాట ఎప్పుకన్న కొడుక మాట మనసాన్ని వ్యక్తి కొడుకు అనబోయే ముచ్చను వాళ్ళకి ఇస్తారా కొడుక నా పుట్టు ఇస్తాను కదా ఎత్తాను కన్న కొడుకును కూర్చుని